హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు యూపీఎస్సీ రేడియో పాడ్కాస్ట్. ఈరోజు మనం ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో గురించి మాట్లాడుకుందాం. ఎందుకు ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో? 2020 ఎగ్జామ్లో యూపీఎస్సీలో దీని గురించి అడిగారు. 2, ఆర్బీఐ కొత్తగా నామ్స్ తీసుకొచ్చింది. మన ఇండియాలో బ్యాడ్ లోన్స్ ఎక్కువైపోతున్నాయి. విజయ్ మాల్యా, నీరవ్ మోడీ లాంటి వాళ్ళు ప్రతిరోజు పెరిగిపోతున్నారు. సో దయచేసి మై డియర్ ఎస్బీఐ, మై డియర్ రెస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్, మై డియర్ పిఎస్యూ బ్యాంక్స్, మీరందరికీ ఒక విజ్ఞప్తి. ఇక మీదట మీరు లోన్లు ఇచ్చేటప్పుడు వాడు లోన్లు కరెక్ట్గా ఇస్తున్నాడా లేదా, ఆ కంపెనీ రెప్యుటేటెడా కాదంతో పాటు ఆ కంపెనీ యొక్క ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో ఎంత చూడండి. అది <1.4 ఉంటే దయచేసి లోన్లు ఇచ్చేటప్పుడు ఆలోచించండి. <1 ఉంటే అసలు లోన్లు ఇవ్వకపోయినా మంచిదే అని చెప్పారు. సో ఈ ఎపిసోడ్ లోపలికి వెళ్లే ముందు ఒక స్మాల్ అనౌన్స్మెంట్. అన్అకాడమీ ప్లాట్ఫామ్లో నేషనల్ పార్క్స్ మీద ఒక సెట్ ఆఫ్ వీడియోస్ చేశారు సుదర్శన్ గారు. ఇది ఒక సెట్ ఆఫ్ 7 వీడియోస్ ఉంటాయి. ఎందుకు ఈ వీడియోస్ చూడాలి అంటే, మనకు జోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో అట్ ది సేమ్ టైం నేషనల్ పార్క్స్ అంటే ఎన్విరాన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక హోలిస్టిక్ పర్స్పెక్టివ్లో ఈ వీడియోస్ ఉంటాయి. ఈ 7 వీడియోస్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. డోంట్ ఫర్గెట్ దిస్ వాచ్ ఫ్రీ వీడియోస్. ఇవి ఫ్రీ వీడియోస్ అంటే దయచేసి వినండి. ఇట్ విల్ గెయిన్ గుడ్ అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్. సో మీరు ఇక్కడ చూడొచ్చు, డెఫినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం దాన్ని రిప్రజెంట్ చేస్తే ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో పాయింట్ ఆఫ్ వ్యూలో, జస్ట్ నెంబర్స్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక 10 కోట్లు పెట్టి ఒక కంపెనీ స్టార్ట్ చేసాము. ఆ కంపెనీకి ఒక ప్రాఫిట్ ఒక 12 కోట్లు వచ్చింది అనుకోండి. అంటే 2 కోట్లు ప్రాఫిట్ వచ్చింది, 12 కోట్లు అయింది. సో మీరు 3 కోట్లు మీ ఇంట్రెస్ట్ ఎక్స్పెన్సివ్ ఉందనుకోండి. సో ఆబ్వియస్లీ మీకు లాస్లో జరుగుతుంది కదా. ఆబ్వియస్లీ మీరు మీ రేషియో, ఇట్ ఈస్ నాట్ జస్ట్ నెంబర్స్ కాదు, రేషియో చూసుకోండి ఇక్కడ. సో <1 ఉంటుంది. అంటే ఈ 2 crores తీసేస్తే, అంటే 10 crores 2 crores ప్రాఫిట్ అనుకుంటే, అందులో మీకు 3 crores మీ ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్లే ఉంటే మీ అవుట్పుట్, మీ కవరేజ్ రేషియో <1 ఉంటుంది. సో ఈ కంపెనీ చెడ్డది. కొన్ని ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్కి 1 ఉంటుంది. అంటే మీరు 10 కోట్లు ఖర్చు పెడితే ప్రాఫిట్ 2 కోట్లు వస్తే నా ఇంట్రెస్ట్ 2 కోట్లు, అంటే పెట్టింది పెట్టినట్టే పోతుంది. ఓకే, ఇంకొక ఛాన్స్ ఇద్దాం అని బ్యాంకులకు ఉంటుంది. కానీ పెద్ద కంపెనీలకి <1 ఉంటే ఇదేదో తేడా కొట్టే వ్యవహారంలో ఉంది. ఇదేదో బ్యాంక్రప్సీకి వెళ్ళే రూట్లో ఉంది. అంటే నీ ప్రాఫిట్ కన్నా నీ అప్పులు ఎక్కువైపోయినాయి, నీ ఇంట్రెస్ట్లు ఎక్కువైపోయినాయి. అలాంటి కంపెనీకి లోన్లు జనరల్గా ఇవ్వరు. మీరు ఇక్కడ చూడొచ్చు, ద ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో ఈజ్ ఎ డెప్ట్ రేషియో. మీ కంపెనీ యొక్క అప్పులు ఏ విధంగా ఉన్నాయి అని సూచించే ఒక రేషియో. అండ్ ప్రాఫిటబిలిటీ రేషియో, మీ అప్పు అంటే 1.4 కన్నా, అంటే చాలా రకరకాలుగా సైంటిస్టులు అందరూ చేసి 1 మంచిదే, 2 ఉంటే మంచిదే, 2 అంటే డబుల్ ప్రాఫిట్ వస్తున్నట్టు, మీకు 1 ఉంటే మీరు పెట్టింది పెట్టినట్టే పోతుందని. సో లోన్లు ఇచ్చేవాడికి కొంచెమన్నా ప్రాఫిట్ వస్తే మీకు లోన్ ఇస్తాడు కదా. సో 1.4గా డిసైడ్ చేసామన్నమాట, ప్రపంచం మొత్తం, ఇండియా కూడా. సో ప్రాఫిటబిలిటీ ఎలా ఉన్నాయని చెప్పేదే ఒక టూల్ అనమాట ఇది. గుడ్ కంపెనీ. సో ఇటువంటి కంపెనీస్కి లోన్లు ఇచ్చామనుకోండి, నాకు 1000 కోట్లు ఇస్తే నాకు ఖచ్చితంగా నా 1000 కోట్లు తిరిగి వస్తే దానికి ఇంట్రెస్ట్ కూడా నాకు తిరిగి వస్తుంది. అలాంటి బ్యాడ్ కంపెనీస్కి లోన్ ఇచ్చామనుకోండి, 1000 కోట్లు ఇస్తే 100 కోట్లు కూడా వస్తే రాదో డౌట్. సో ఇలా ఒక కంపెనీని అసెస్ చేయడానికి వెదర్ ఇట్ ఈస్ ఏ గుడ్ కంపెనీ ఆర్ బ్యాడ్ కంపెనీ. నేను ఇంకేమైనా వీడియోస్ మీకు చేయాలనిపిస్తే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, లేదా upscradio@gmail.comకి మెయిల్ చేయండి. థ్యాంక్ యూ.